గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి రెడ్ బ్యాండ్ కట్టాలనుకుంటున్నారా? పెడ్డి మూవీకి వెళ్ళబోతున్నా, అది కూడా ప్రీమియర్. ఈ రోజు థర్డ్ నైట్ 9 o'clock షోకి అయితే వెళ్ళబోతున్నాను. అండ్ చూసి చెప్తా ఎలా ఉందో. నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళబోతున్నాను. అండ్ ఒక నార్మల్ థియేటర్ అనమాట, లైక్ సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళబోతున్నాను. ఎందుకంటే అక్కడే మంచి వైబ్ అయితే దొరుకుతుంది మనకి. ఇంకా మల్టీప్లెక్స్లో వాటిలో గోల్ ఉండదు, పేపర్స్ ఉండవు, ఏదో సైలెంట్గా చూస్తున్నట్టు ఉంటుంది. కానీ ఆ వైబ్ కావాలంటే మాత్రం మనం సింగిల్ స్క్రీన్కి వెళ్ళాలి. సో లెట్స్ గో గైస్, ఫైనలీ గోయింగ్ టు పెట్టి ప్రీమియర్ షో. ఎగ్జైటింగ్ ఉందా? ఆయన బుచ్చి బాబు 1000 రూపీస్ కి వర్క్ చేపిస్తాడు ఇలా గట్టిగా. చూసి చెప్తాం, మీకు కూడా ఎలా ఉందో చెప్తాము. ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. ఫైనల్లీ సినిమా అయితే అయిపోయింది. ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా బాగుంది, దగ్గరైపోయింది అసలు. అండ్ ఫైనల్లీ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు మాటలు లేవు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. అసలు రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. మొత్తం ఎమోషన్స్తో ఆడుకున్నాడు అనుకొని చెప్పొచ్చు. చూస్తున్నంతసేపు అలా స్క్రీన్ మీద అలా కళ్ళు ఆర్పకుండా చూసా. ఎలా అనిపించిందిరా? చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes దాకా స్టోరీలోకి వెళ్ళడానికి కొద్దిగా లేట్ అవుద్ది. బట్ వన్స్ స్టోరీలోకి వెళ్ళాక మాత్రం మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్. అసలు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పీక్. అసలు మీరు రామ్ చరణ్ కనిపించాడు, పెద్దే కనిపిస్తాడు అక్కడ. పెద్ది 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 పెద్ది. డెఫినెట్లీ గైస్, థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. అస్సలు లేట్ చేయకండి, ఇప్పట్లో సినిమాలు కూడా ఏం లేవు. పెద్ద బట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఫస్ట్ చివరికి ఒక మంచి మూవీ చూసా అనే ఫీల్ అయితే వస్తారు. నేను కూడా మంచి మూవీ చూసాను. వర్త్. నేను 1000 రూపీస్ టికెట్ పెట్టుకున్నా, ఈడేమో 600 పెట్టుకున్నాడు. యా, వర్త్. సినిమా చూస్తానని సేపు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ చింపి పడేసాడు. అసలు మామూలుగా లేదు. బుచ్చిబాబు గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే డైరెక్షన్ అయింది కాబట్టి. డైరెక్షన్ గానీ, స్టోరీస్ గానీ, స్టోరీ గానీ, డైలాగ్ గానీ చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్స్ ఉంటది. హీరో ఇంట్రడక్షన్ పీక్. అసలు అబ్బా, ప్రతి ఒక్కరు పెద్ది అంటుంటే ఫస్ట్ హాఫ్ కన్నా నాకు సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. అసలు ప్రతి ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ మనకి బాగుంటది, లైక్ అందరూ ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కొంచెం ఇంపాక్ట్ ఉంటది అనమాట. సినిమాకి మనకి ఇంపాక్ట్ అనేది ఉంటది. సో మనం కొంచెం మూవీలోకి వెళ్తే మనకు అర్థం అవుతుంది. మొత్తానికి చరణ్ అన్న బ్లాక్ బస్టర్. నన్ను అడిగితే హిట్టే పెద్ద అదిరిపోయింది. సో గైస్, దట్స్ ఫర్ ద వీడియో. అండ్ ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలనుకుంటున్నాను చెప్పను, డైరెక్ట్ చేసేస్తా. అంటిల్ దెన్ బాయ్.